హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఫ్రైడ్ మసాలా ఇడ్లీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ అయితే. అండ్ మనం నార్మల్గా ఇడ్లీ చట్నీ సాంబార్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం నేను 8 ఇడ్లీస్ తీసుకున్నానండి. మీరు ఫ్రెష్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మనం ఇడ్లీ మిగిలిపోతే కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు అండ్ చాలా ఇష్టంగా తింటారు. సో దీన్ని ఇలా మనం పీసెస్గా కట్ చేసుకుందాం. మీరు చిన్నగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం ఆలు కట్ చేస్తాం కదా, ఇలా అలా అయినా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం అన్నింటినీ పీసెస్గా కట్ చేసేసుకుందాం. సో చూసారు కదా, నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టేశాను. తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మీరు ఆయిల్ ప్లేస్లో గీ ఆర్ బటర్ ఏదైనా యూస్ చేయొచ్చు. మీకు గీ ఫ్లేవర్ నచ్చితే కనుక గీ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పిల్లలకైతే నెయ్యి వేసి పెట్టండి, ఇంకా చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటారు కూడా. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు. సో ఆనియన్స్ వచ్చేసి ఆప్షనల్ అండి, వేసుకున్నా పర్లేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అంతే. తర్వాత నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఈ కర్రీ లీవ్స్ వల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చితే కనుక ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియా పొడి. సో ఇప్పుడు మనం ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఇడ్లీ పీసెస్ అన్నీ వేసుకొని మసాలా అంతా పట్టేలా కలిపేసుకోవాలి. సో నేను సాల్ట్ వచ్చేసి కారంలో కలిపి పెట్టాను కాబట్టి మళ్ళీ స్పెషల్గా వేయట్లేదు, మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి. తర్వాత పైనుంచి 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. సో ఇలా ఒకసారి టాస్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా, మీరు మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ ఉంచేసుకోండి. మనం లిడ్ పెట్టేస్తే ఏంటంటే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది, ఇంకా విరిగిపోతుంది అనమాట. అందుకోసం మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను సాల్ట్ కారంలో మిక్స్ చేసి పెట్టాను కదా, అందుకే వేయలేదు. మీరు పైనుంచి వేసుకోండి, సరిపోతుంది కారం వేసుకున్నప్పుడే. సో చూసారు కదా, ఇలా జాగ్రత్తగా పీసెస్ అనేవి విరగకుండా కలుపుకోండి, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అలాగా. సో చూసారు కదండి, మనకి ఫ్రైడ్ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో టేస్టీ ఎమ్మీ ఫ్రైడ్ మసాలా ఇడ్లీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, కారం కారంగా, లోపల సాఫ్ట్గా. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరికైనా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది కదా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.